எல்லாருக்கும் வணக்கம். సినిమా ఒక్కడొచ్చాడు వచ్చి తమిళ్లో కతీస్ అనే టైటిల్, తెలుగులో ఒక్కడొచ్చాడు టైటిల్. రెండు సినిమాలు ఒకే రోజు డిసెంబర్ 23 శుక్రవారం రిలీజ్ అవ్వబోతుంది నా గ్రాండ్ వే. ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ సురాజ్, ఆయనే సినిమా డైరెక్టర్. అండ్ కాస్టింగ్ వైజ్ చూస్తే ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ అగైన్ తమన్నా, షీఈ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. జగపతి బాబు గారు ఈజ్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది కాకుండా వడివేలు గారు వచ్చి చాలా సంవత్సరాల తర్వాత ఈజ్ మేకింగ్ బిగ్ కమ్బ్యాక్ ఈ సినిమా ద్వారా. సో ఇట్స్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్ అన్నీ వచ్చి ఒక ఇట్స్ అ వెరీ బిగ్ ఆన్సాంబుల్ చెప్పొచ్చు. క్యారెక్టర్ వచ్చి ఇట్స్ నాట్ అ ఫ్యాంటసీ క్యారెక్టర్, ఇది వచ్చి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఒక రెండు మార్పులు ఉన్నాయి, దట్ ఓన్లీ ఆఫ్టర్ ద రిలీజ్ అయిన తర్వాతే అది చెప్పగలను. దట్ ఈస్ ద సస్పెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఇవి ఈ సినిమా ఎలాంటి సినిమా అని మీరు అడిగితే ఇట్స్ రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అలాంటి ఒక వ్యక్తి అర్జున్ అనే క్యారెక్టర్. సెకండ్ హాఫ్లో మనం ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఎంతైనా మనం కామెడీ కానీ ఒక సాంగ్ కానీ ఏది పెట్టినా ఒక మెసేజ్ ద్వారా ఇదంతా చెప్తే ఇంకా బాగుంటుందని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సినిమా ద్వారా పూర్తయింది. సో దర్ ఇస్ అ వెరీ నైస్ మెసేజ్ అనేది నాట్ టూ ప్రీచింగ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు మన సమాజంలో జరిగే విషయాలు వచ్చి చాలా ఎంటర్టైనింగ్ వేలో చెప్పారు డైరెక్టర్ సురాజ్. సో ఈ సినిమాలో దేనికి అంటే there won't be any dull moment. ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఎక్కువ ఉంటుంది. అండ్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ యాక్షన్, అంటే నా సినిమాలో యాక్షన్ ఎప్పుడు నేను కేర్ తీసుకుని ఇంతకుముందు చేసిన సినిమా కంటే ఇంకా బెటర్గా ఉండాలని చేస్తాం. సో కనల్ గారు, గణేష్ మాస్టర్, దళపతి గణేష్, 3 ఫైట్ మాస్టర్తో పనిచేశాను. ద యాక్షన్ అండ్ ఎస్పెషలీ ఆ స్టంట్ సీక్వెన్స్ అండ్ చేస్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. తమన్నా నాకు షీఈ్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక 10 సంవత్సరాలుగా తెలుసు తమన్నా, బట్ వీ నెవర్ వర్క్ టుగెదర్ ఇన్ అ ఫిల్మ్. ఈ సినిమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ రియల్ గుడ్ టైమ్ ఆన్ ద సెట్స్. ఎందుకంటే ఇద్దరు వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఇన్ అ వెరీ నైస్, అంటే క్లారిటీ ఉన్న సినిమాలో పనిచేసినప్పుడు ఇంకా బాగుంటుంది. లైక్ వీఆర్ వెళ్ళి వీల్ హ్యావ్ టు జస్ట్ యాక్ట్ అవర్ పార్ట్ అవుట్. సో అన్ని కామెడీ కానీ లవ్ సీన్స్ కానీ అన్నీ బాగా పండింది. అండ్ నైస్ కాంబినేషన్, ఐ రియలీ ఎంజాయ్ దట్ కాంబినేషన్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ తమన్నా ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్, మీరు అందరూ ఇంతకుముందు సినిమాలోనే చూస్తుంటారు. సో డాన్సింగ్ విత్ హర్ ఇన్ ద పర్టికులర్ ఈ 2 సాంగ్లు ఉన్నాయి, అది వచ్చి ఇట్ వాజ్ రియలీ నైస్. ఎందుకంటే ఆమె వచ్చి రిహర్సల్ అంతా చూడదు, వెంటనే షీల్ పికప్ స్టెప్స్. సో ఇద్దరు లైక్ కరెక్ట్గా మ్యాచ్ చేసి లైక్ ఫాస్ట్ నెంబర్ షోబీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ ఉంది, అది వచ్చి వి ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ సాంగ్. జగపతి బాబు గారు లైక్ అంటే ఆయన వాయిస్ నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో ఈజ్ డన్, అంటే ఈ సినిమాలో వచ్చి ఒక డబ్బింగ్ సినిమా అనే ఒక విషయం కలిగించింది, ఒక స్ట్రైట్ సినిమానే అనిపిస్తుంది. జగపతి బాబు గారు ఇట్స్ నైస్ టు వర్క్ విత్ ద ఫస్ట్, ఇట్స్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. వీ లుకింగ్ ఫార్వర్డ్, అంటే మళ్ళీ సినిమాలు చేయాలని ఇద్దరు కోరుకున్నాం. అండ్ నైస్ ఆయన చేసిన పాత్ర వచ్చి ఎస్పెషలీ టువర్డ్స్ ద క్లైమ్స్, ఐ రియలీ లైక్ ద వే ఇట్, అంటే క్యారెక్టరైజేషన్ ఎలా బాగా పండింది. సో ఇట్స్ నైస్ టు వర్క్. మీ లుక్స్ గురించి చెప్పండి సార్, డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నారు. లుక్స్ అనేది వి మేడ్ ఇట్ వెరీ, అంటే ఒక కాన్షియస్ ఎఫర్ట్ తీసుకోవాలనేది నాకు మాత్రం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సినిమాలో లుక్ మారుతాం, ఇంతకుముందు ఉన్న విషయాల కంటే ఈ సినిమాలో కలర్ఫుల్ కానీ కలర్ స్కీమింగ్ కానీ, నాట్ ఓన్లీ ద కాస్ట్యూమ్, ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ వేర్ ఆల్ విషయాలు అది కొంచెం ఒక చేంజ్ చూపించాలని. కొత్త అబ్బాయిలు ఆల్ లైక్ ఐ వర్క్ విత్ ఆల్ న్యూ. సత్య అనే ఒక అబ్బాయి స్టైలిస్ట్, ఈజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్. ఫస్ట్ టైం ఆ అబ్బాయి ఇన్పుట్స్ తీసుకుని ఏదేది నెగిటివో అది అదంతా పక్కన పెట్టి ఈ ద్వారా ఇలాంటి కలర్ స్కీమింగ్ చూపిస్తే బాగుంటుందని ముందుగానే డిసైడ్ చేశారు.
సో బాయ్స్ యంగ్స్టర్స్ వచ్చి ఈ సినిమాలో చాలామంది ఉన్నారు. కెమెరామెన్ రిచర్డ్, ఎడిటర్ సెల్వా కొత్త అబ్బాయి, హిప్ హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ సత్య కాస్ట్యూమ్ డిజైనర్, ఉమేష్ ఇస్ ద ఆర్ట్ డైరెక్టర్. ఆల్ యంగ్స్టర్స్ అందరూ చుట్టూ అంటే విశాల్ని ఒక టోటల్ చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ చూపించాలని వాళ్ళకి ఎక్కువ కోరిక. అది కరెక్ట్గా నాట్ ఓన్లీ ఫైట్స్ సాంగ్స్ కానీ లైక్ త్రూ ద క్యారెక్టరైజేషన్ వచ్చి స్టైలిష్గా చూపించాలని నేను చేశాను. సో దట్ వర్క్ రియలీ వెల్. లొకేషన్ చెప్పండి సార్. లొకేషన్స్ వచ్చి ఫస్ట్ చెన్నైలో ప్రారంభించాం షూటింగ్, ఆ తర్వాత పాండిచ్చేరిలో షూట్ చేసాం, అండ్ దెన్ వీ షాట్ 2 songs ఇన్ జార్జియా. ఈ సినిమా వచ్చి లైవ్ లొకేషన్స్లోనే మ్యాక్సిమం షూట్ చేసాం. అండ్ ఒకే ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చి వీ షాట్ ఇన్ మధురై. ఒక పోర్షన్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్. వీ హ్యాడ్ టు షూట్ ఇట్ ఒక విలేజ్లో షూట్ చేయాల్సిన పోర్షన్ అని. సో ఆ విషయం మాత్రం వీ షాట్ ఇట్ ఇన్ మధురై డిస్ట్రిక్ట్. ఇది డబ్బింగ్ సినిమా కదా, స్ట్రైట్ పిక్చర్ లాగా రావడానికి మీరు చేసినటువంటి కృషి దాని గురించి అంటే దీనికి ఇద్దరు వచ్చి టేక్ ద క్రెడిట్. వన్ ఇస్ ద ప్రొడ్యూసర్ హరి అండ్ ద సెకండ్ పర్సన్ ఇస్ రాజేష్, ద డైలాగ్ రైటర్. ఇద్దరు వచ్చి లైక్ ద వే ద మార్కెటింగ్ ఇస్ డన్ అండ్ డబ్బింగ్లో వచ్చి ఎక్కువ లైక్ కేర్ తీసుకుని ఆ ప్రతి క్యారెక్టర్ ఆ డైలాగ్ మాట్లాడినప్పుడు ఏదో కరెక్ట్గా తెలుగు మాట్లాడినట్టు ఉంటుంది త్రూ అవుట్. సో తెలుగు సినిమా అనేది త్రూ అవుట్గా అనిపిస్తుంది రైట్ టిల్ ద క్లైమాక్స్. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ వచ్చి ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ క్లైమాక్స్. అది కరెక్ట్గా ఆ లిప్సింగ్ తగినట్టు డైలాగ్ ఇచ్చి మీనింగ్ కూడా మార్చుకున్నట్టు ఆల్మోస్ట్ స్ట్రైట్ మీనింగ్ అందేట్లుగా చేశారు. సో ఇట్స్ నైస్, ఇట్ లుక్స్ లైక్ ఎ స్ట్రైట్ తెలుగు. సార్ మీరు విశాల్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. మీరు స్ట్రైట్ పిక్చర్ ఎప్పుడు చేస్తారు అన్నది అందరి కోరిక. అదే అది నేను అనౌన్స్ చేస్తాను. చేయకుండా ఉండేది కారణం ఏమంటే కరెక్ట్ అయిన సినిమా లైక్ ఆ పీరియడ్లో రావట్లేదు. కథలు వింటున్నాను, కథలు వినిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో స్టార్ట్ చేయాలనే టైం వస్తుంది, బట్ ఏదో విధంగా డిలే అవుతుంది. బట్ అదే ఇట్ విల్ కమ్. నేను ఎక్కువ దాని గురించి చెప్పేది అంటే అది చేసి చూపించాను. అంటే ఏమన్నా డిస్కషన్స్లో డిస్కషన్లో ఎప్పుడు లేదు. ఇది వచ్చి ఈ పాటికి నేను 3 సినిమాలు చేయవలసింది స్ట్రైట్ సినిమా, బట్ ఒకటి కూడా చేయకుండా ఉండే కారణం వచ్చి కమిట్మెంట్స్ వల్ల. లాస్ట్ ఇయర్ అనుకోకుండా ఒక విషయం, బీయింగ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దానికి టైం దానికి తగినట్టు షూటింగ్ కాకుండా అది కూడా చూసుకోవాలి. సో దట్స్ వై ఐ వాంట్ సే ద లాస్ ఆఫ్ టైం, బట్ ఐ హ్యాడ్ టు షిఫ్ట్ మై రెస్పాన్సిబిలిటీస్. మీకు బర్డెన్ అనిపించట్లేదా? ఒక పక్క అడ్మినిస్ట్రేషన్, ఒక పక్క మీ ఓన్ ఫిల్మ్ హౌస్, మళ్ళీ ఇట్లాగా సినిమాలు ఇవన్నీ. నాకు నా మీద ఉన్న బర్డెన్ కంటే ఇంకొక ఫ్యామిలీ బర్డెన్ వచ్చి రిలీవ్ చేసి నేను తీసుకునేది వచ్చి నేను ఆనందిస్తున్నాను. అదే నేను చూస్తాను. నాకు బర్డెన్ అనేది నేను ఎప్పుడు చూడను. నేను ఆ బర్డెన్ తీసుకునేది వచ్చి యూజువల్గా మనం అందరూ మన ఫ్యామిలీ బర్డెన్ తీసుకుంటాం, మన ఫ్యామిలీ కోసం పని చేస్తాం, మన ఫ్యామిలీ కోసం సంపాదిస్తాం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ప్రతిసారి అలా కాకుండా ఏదో ఒక విధంగా నలుగురికి మనకు తెలియని ఒక నలుగురు ఫ్యామిలీకి హెల్ప్ చేసి వాళ్ళ బర్డెన్ రిలీవ్ చేస్తే అది ఆ సుఖం వచ్చి దేంట్లో దొరకదు. సో ఇది బీయింగ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ నడిగే సంఘం, ఐ కేమ్ ఇన్ టు ఇట్ నాట్ ఫర్ ద పోస్ట్. 1500 మంది పైన నటులు ఉన్నారు, లైక్ సీనియర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, అంటే అవుట్ ఆఫ్ జాబ్, లివింగ్కే లేకుండా డబ్బులు లేకుండా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి కాలం కలిగించాలని మేము అందరూ కలిసి వచ్చాం. సో అది నేను బర్డన్గా ఎప్పుడు నేను తెలుసుకోలేదు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మిష్కిన్ దర్శకత్వంలో డూయింగ్ ఎ ఫిల్మ్. అది April 14th రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత కొత్త అబ్బాయి మిత్రన్ అనే కొత్త అబ్బాయి డైరెక్షన్లో ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఇన్ తెలుగులో వస్తుంది. సమంత ఇస్ ద హీరో ఫిల్మ్. అండ్ అది అయిన తర్వాత మై 25th ఫిల్మ్ విల్ బి లింగస్వామి దర్శకత్వంలో పందెంకోడి 2. సో ద సీక్వెల్ టు పందెంకోడి. ఇది ఒక్కడొచ్చాడుకి మీరు తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను చెప్పేదంటే మీరే చూస్తారా సినిమా, ఎందుకు విశాల్ ఈ సినిమా తీసాడు, లేకపోతే ఎందుకు ఈ సినిమా విశాల్ ఈ సినిమా నటించాడు అనేది అఫ్ కోర్స్ నేను ఎంత చెప్పినా శుక్రవారం మార్నింగ్ షో అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వచ్చి కరెక్ట్గా హాలిడే పీరియడ్లో ఇవ్వాలని మేము కోరుకున్నాం. కరెక్ట్గా అందింది. December 23rd is a very very healthy date for this film. మామూలు డేట్ కంటే December 23rd రిలీజ్ చేసేట్లో అందరికీ చాలా సంతోషం. థియేటర్లు విధంగా చూస్తే 600 థియేటర్స్ ప్లస్ రిలీజ్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి మై బిగ్గెస్ట్ రిలీజ్. అండ్ అది కాకుండా ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఇది వచ్చి డల్ మూమెంట్ ఉండదని చెప్పాను కదా, అది కాకుండా ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. డెఫినెట్గా అందరికీ ఒక ఫీలింగ్ కలిగిస్తుంది. అవును, ఇది మన సమాజంలో జరిగిన ఒక విషయం కరెక్టే అని మనం తలుచుకుంటాం. అలాంటి ఒక విషయాలు కూడా ఉన్నాయి. సో